కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని స్థానిక కోరమండల్ ముందు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం 5వ రోజుకు చేరాయి. ఈ దీక్షలకు సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు చిట్టెమ్మ, సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర అధ్యక్షత వహించారు. 5వ రోజు దీక్షలో గ్రామ సర్పంచ్ కొమ్ము దీపిక మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 42 రోజులు దీక్షలు చేపట్టినప్పటికీ అంగన్వాడీల కోరికలు నెరవేరలేదని, ఈ ప్రభుత్వంలో కూడా మరీ దారుణంగా ఉందని, అంగన్వాడీలపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆమె అన్నారు. స్కీమ్ వర్కర్లకు 26,000 రూపాయలు వేతనాన్ని ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఈరోజు ఉప్పు పప్పు ఏది కొనాలన్నా అమాంతం ధరలు పెరిగాయి. మరి ఈరోజు 11,000 12,000 రూపాయలతో ఈ అంగన్వాడీలో స్కీమ్ వర్కర్లు ఏం పని చేస్తారో, ఏం తెచ్చుకుంటారు, ఏం తింటారని అడుగుతున్నాం. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, అంగన్వాడీల కోసం మీరు గత ప్రభుత్వం నుంచి కానీ నిరాహార దీక్షలో నిరవధిక సమ్మెలు చేస్తున్నా ఈరోజు పట్టించుకోకుంటే రాబోయే రోజుల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆమరణ నిరాహార దీక్షలు చేసైనా మా హక్కులను సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో రాబోయే 2వ తారీఖున పెద్ద ఎత్తున విజయవాడలో అంగన్వాడీల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ఉధృతం చేస్తాం. అప్పటికి పట్టించుకోకుంటే రాబోయే రోజుల్లో అనేక ఉద్యమాలకు పూనుకుంటాం. ఆమరణ నిరాహార దీక్షలకైనా పూనుకొని అంగన్వాడీల హక్కులను సాధించుకుంటామని తెలియజేసుకుంటూ అసెంబ్లీ ముట్టడిని ఈ 2వ తారీఖు 3వ తారీఖు చేసి అసెంబ్లీ ముట్టడి చేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటే గమనించండి, మేము అసెంబ్లీ ముట్టడించినప్పుడు గతంలో కూడా మీరు గుర్రాలతో దొక్కించారు. మరి ఏం చేసినా బాష్పాయుధులు వదిలినారు, నీళ్లతో కొట్టించినారు. అప్పుడు సిఐటి ఆధ్వర్యంలో అనేక మంది మరణించడం కూడా జరిగింది. మీరు ఎంతమందిని చంపుతారో చంపండి, మా హక్కుల్ని సాధించుకునేంత వరకు మేము చావులకైనా ఎన్నికరామని తెలియజేసుకుంటూ మరి ఈరోజు 2వ తారీఖు జరగబోయే మరి అసెంబ్లీ మన గురించి అన్ని బాగానే చెప్తున్నారు, కానీ శాలరీ గురించి అయితే ఎవరు మాట్లాడడం లేదు. చంద్రబాబు సార్ నేను ఒకటే చెప్తున్నా, అందరికీ మహిళలు అంటారు, మేము మహిళలు కాదా సార్? మేము అక్క చెల్లెలం కాదా? మా పని ఎంత ఉంది, మా జీతం ఎంత, మా క్వాలిఫికేషన్ ఎంత, దానికి తగిన ఆ క్వాలిఫికేషన్కి కూడా తగినటువంటి యాప్ని రూపొందించారు. పనేమో ఎక్కువ, జీతం ఏమో తక్కువ. కాబట్టి సార్ మేము కూడా మీకు అక్క చెల్లెళ్ళమే. కాబట్టి దయచేసి మేము ఈ 5 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాం. కాబట్టి ఇప్పుడన్నా మళ్ళా 2వ తేదీ కూడా మేము విజయవాడకి మీ దగ్గరికే వస్తున్నాం సార్. అసెంబ్లీ దగ్గర మేము ధర్నా చేపడుతున్నాము. ఒకవేళ మీరు ఇప్పుడు కూడా మా గురించి పట్టించుకోకపోతే మునుపు వైఎస్ఆర్ గవర్నమెంట్లో 42 రోజులు దీక్ష చేశాం సార్. ఈసారి మళ్ళీ 2 నెలలైనా సరే 3 నెలలైనా సరే జీతం పెంచే వరకు మేము జీతం పెంచే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం సార్. కాబట్టి ఇప్పుడైనా దయచేసి మేము కూడా మీ అక్క చెల్లెళ్ళమే కాబట్టి ఇప్పుడైనా దయచేసి మాకు శాలరీస్ పెంచుతారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్.